కూడా నోరు పెదపని ప్రభుత్వం. ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్పందించరు. స్పందించాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడరు. ఆయన శాఖకు సంబంధించి నారా లోకేష్ గారు కూడా మాట్లాడరు. మీ అందరికీ తెలిసే ఉండుంటుంది సుగాలి ప్రీతి కేసు. అది ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఒక ఎస్టీ బాలిక మీద అత్యాచారం జరిగితే దాని కారకులైనటువంటి వాళ్ళని పట్టుకొని శిక్షించకుండా వాళ్ళందరినీ కూడా వెనకేసుకుంటూ వచ్చినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలో ఏమీ చేయలేదు. తర్వాత వచ్చినటువంటి మా ప్రభుత్వంలో వాళ్ళకి చేయాల్సినటువంటి న్యాయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడంతో పాటు వాళ్ళ ఇంటికి ఉద్యోగం ఇస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద రావాల్సినటువంటివన్నీ కూడా ప్రభుత్వం తరపున ఇప్పించి వాళ్ళకి న్యాయం చేస్తే అప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెగ ఊగిపోతూ మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసుని నేను టేకప్ చేస్తాను, తనకి న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను, నేను అధికారంలోకి వచ్చి నేను పదవిలోకి వస్తే మొట్టమొదటిగా టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతిదే అవుతుందని చెప్పడం జరిగింది. మరి మీ ప్రభుత్వం వచ్చి మీ మహాకూటమి ఏర్పడి 17 నెలలు అయ్యింది కదా, మీరు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా, మీకు అన్ని అధికారులు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయలేదు? అదేవిధంగా అప్పుడున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద బురద జల్లి 35,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల వ్యవస్థ మాయం చేసేసింది, నాకు ఆ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు 35,000 మందిలో ఎంతమందిని వెనక్కి తీసుకొని రాగలిగారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మహిళలకి మీరు చెప్పాలి. ఇటు గుమ్మడి సంధ్యారాణి గారి కాన్స్టెన్సీ కానివ్వండి, అదే విధంగా అనిత గారి కాన్స్టెన్సీ కానివ్వండి, అదే విధంగా మనకి పరిటాల సునీత గారి కాన్స్టెన్సీలో కూడా మహిళల మీద ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అయ్యో ఒక సాటి మహిళగా మన పరిధిలో ఉన్నటువంటిది మనం సరి చేసుకోవాలి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి, మన రాష్ట్ర ప్రజలు మనకు ఒక నమ్మకంతో మనకు ఓటు వేసి ఈ స్థానంలో మనకు కూర్చోబెట్టారు, ఒక ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం, పరిపాలించాలన్న ఒక ఆలోచన ఈ రోజు నాయకుల్లో లోపించింది. ఒక దౌర్జన్యం, దుర్మార్గం, ఇష్టారాజ్యంగా ఈ రోజు పాలన కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు మేము గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతాం, 2019 నుంచి 24 వరకు సాగినటువంటి మా ప్రభుత్వ హయాంలోని ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన బేస్ చేసుకొని దిశ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక SOS యాప్ ద్వారా ఏ సమయంలో ఎక్కడున్నా కూడా ఆడపిల్లలకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ యాప్ ని ఆ మొబైల్ ని షేక్ చేస్తే చాలు, ఇమీడియట్ గా లొకేషన్ అంతా కూడా ట్రాప్ మనకి వచ్చి మనకి స్టేషన్ లో దిశ పోలీస్ స్టేషన్ లో ఇమీడియట్ గా పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ రోజు ఆనాడు ఆడపిల్లల్ని రక్షించే పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు ఆ దిశ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసేసి దిశ చట్టం ఎక్కడుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక యాప్ ని తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఏ మేరకు వాళ్ళు ఆడపిల్లల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనేది మీ మనస్సాక్షిగా మీరే అడగాలి. ఈ 17 నెలల కాలంలో మేము హోంమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. 17 మంత్స్ అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఎన్నో కేసులు నమోదయ్యింది, ఇప్పుడు వరకు ఎన్ని టేకప్ చేశారు, ఎంతమందికి న్యాయం చేయగలిగారు? అట్లీస్ట్ నెంబర్లో అయినా మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే మీకు మీ శాఖ మీద కన్నా ఇతర శాఖ మీద మీకు ఆతృత ఎక్కువ. ఎందుకంటే మెడికల్ కాలేజీల గురించి మీరే మాట్లాడతారు, ఇంకేమైనా కూడా మీరే మాట్లాడతారు, కానీ మీ శాఖకు సంబంధించి మాత్రం స్పందించే పరిస్థితి లేదు. కాబట్టే పోలీసింగ్ లో మొన్న కేంద్రం రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ లో చూసుకుంటే ఆ బెస్ట్ పోలీసింగ్ దాంట్లోని ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి స్థానం ఓవరాల్ గా మన ఇండియాలో చూసుకుంటే అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ కలుపుకుంటే 36వ స్థానానికి చిట్ట చివరి స్థానానికి చేరుకుందంటే అది మీ నిర్వాకమే, మీ చేతగానితనం వల్లే ఈ రోజు రాష్ట్రానికి ఆ స్థాయికి దిగజారిపోయింది. సిగ్గుండాలి. దయచేసి ఇవన్నీ పక్కన పెడితే ఒక సాటి ఆడ మనిషిగా ఆడపిల్లల్ని రక్షించే పనిలో భాగంగా వాటి మీద చర్యలు తీసుకోండి. దానికి కారకులైనటువంటి వాళ్ళ మీద దర్యాప్తు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగితే అట్లీస్ట్ మిగతా టెన్యూర్ మీదైతే మీరు పరిపాలించాల్సిన సమయం ఏదైతే ఉందో కనీసం అప్పటికైనా ప్రజలకి మహిళలకి మీ మీద కాస్తైనా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది.